నమస్కారం. మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. అందమైన వసంతాన్ని రంగుల హంగులద్ది, కోలాహలం, కామని దహనాలతో రమణీయంగా జరుపుకునే పండుగే ఈ హోలీ. ఇవాల్టి మన మీ ఇంటి వంట స్పెషల్ ఎపిసోడ్ లో స్టార్ డిష్ కోసం 2 బెస్ట్ వంటకాలని పరిచయం చేయడానికి మన ముందుకు రాబోతున్న వారెవరో మీకు తెలుసుకోవాలని ఉంది కదా. నేను చెప్పను, మీరే చూడండి. ఈనాటి మన మీ ఇంటి వంట స్పెషల్ ఎపిసోడ్ స్టార్ డిష్ లో 2 బెస్ట్ ఐటమ్స్ పరిచయం చేయడానికి మన ముందుకు రాబోతున్న స్పెషల్ గెస్ట్ హర్షవర్ధన్ గారు. ఆయన ఈ పాటికి రావాలండి, రాలేదు. మనం ఆయన గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. బుల్లితెర మీద ఎన్నో సీరియల్స్ లో వైవిధ్యమైన పాత్రలు పోషించి వెండితెర మీద కూడా తనదైన స్టైల్లో ఫ్యాన్స్ సంపాదించుకున్నారు హర్షవర్ధన్ గారు. అసలు టైంకి వస్తే సెలబ్రిటీస్ ఎందుకు అవుతారండి? టైంకి రారు కాబట్టే సెలబ్రిటీస్ అవుతారు. అన్నట్లు మన హర్షవర్ధన్ గారు యాక్టర్ గానే కాకుండా ఒక రైటర్ గా, ఒక కొరియోగ్రాఫర్ గా, ఒక కెమెరామెన్ గా, ఒక డైరెక్టర్. హాయ్ హర్షవర్ధన్ గారు, ఎప్పుడు వచ్చారు? సారీ అండి, వాచ్ లేక టైంకి వచ్చేసాను. ఓ, మీరు టైంకి రాలేదని నేను మీ గురించి చాలా చెప్పేశాను. పర్లేదులేండి, అంటే టైంకి రానంత పెద్ద సెలబ్రిటీని కాదు కదా. అదేంటండి, మీరు ఒక రైటర్, ఒక డైరెక్టర్, ఒక కొరియోగ్రాఫర్, ఒక కెమెరామెన్. కొరియోగ్రఫీ, కెమెరా వర్క్ నేను చేయలేదండి. అవి ఎందుకు వదిలేశారండి? సర్లేండి, మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఏమైందండి? అంటే ఇలాంటి ప్రోగ్రామ్కి వస్తే బొకే ఇస్తారు కదా. ఓ, మీకు బొకే కావాలా? ఆన్ ది వే అండి. మీరు సూపర్ అండి. ఎందుకండి? మీరు పువ్వులు చేతికి ఇస్తారనుకుంటే డైరెక్ట్ గా చెవులో పెట్టేస్తున్నా. అది కాదండి, మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు కలర్ఫుల్ ఫ్లవర్స్ తో కాకుండా కలర్స్ తోనే మీకు వెల్కమ్ చెప్దామని అనుకుంటున్నాను. అమ్మో, హోలీ కాబట్టి రంగులు వేస్తారా? తప్పించుకొని వచ్చానండి బాబు. లేదండి, ఒక చిన్న బొట్టు పెడతాం. బొట్టే కదా, అయితే ఓకే. సరేండి, పద. ప్లీజ్ ఆఫ్టర్ యూ. వావ్, లాస్య గారు, మీ కిచెన్ సెటప్ సూపర్, చాలా బాగుంది. ఇంకొకటే తక్కువ, ఏంటి? నా వంటలు. అది కూడా యాడ్ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. కానీ చిన్న డౌట్ అండి, ఇన్ని రంగులు పెట్టారేంటి ఇక్కడ? ఎందుకంటే ఇంతకు ముందే కదండి మీరు చెప్పారు బొట్టు పెట్టించుకుంటానని. నేను కూడా నా సెటప్ తో రెడీగా ఉన్నాను. గ్రేట్ గ్రేట్. మీ వాళ్ళని చూస్తే ఈ బొట్లన్నీ నాకు పెట్టేలా ఉన్నారు. అవునండి, కరెక్టే. ఇటు తిరగండి, బొట్టు పెట్టాలి. అన్ని రంగులునా? అవునండి, నా కోసం వంగారండి. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు కదండి అమితాబ్ బచ్చన్ జై బజర్తో ఎలా పాటలు పడతాడు. ఇంకొక కలర్ మిగిలిందండి. థ్యాంక్స్. ఇప్పుడు చాలా బాగుందండి. బాగుందండి, ఒరిస్సా పెళ్లి కూతుర్లా ఉన్నాను. ఇప్పుడు కామెడీ చేయాలంటే చాలా కష్టం అనుకున్నానండి. అంటే డైలాగులు ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ. ఇలా బొట్లు పెట్టి నా మొహాన్ని ఎంత ఫన్నీగా తయారు చేస్తారు అనుకోలేదు. నేను కూడా మీకు బొట్టు పెట్టానండి. ఒకటే పెట్టండి. ఒకటే పెడతాను, కానీ ఎక్కడ పెడతానంటే మీరు కూడా కామెడీ చేయగలరు, మిమ్మల్ని చూసి కూడా నవ్వు వస్తుంది అనిపించేలాగా. అది తుడిచారంటే ఇవన్నీ తుడిచేస్తాను. ఇక వంట స్టార్ట్ చేద్దామా? తప్పకుండా స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మా ప్రేక్షకుల కోసం మీరు చేయబోయే వంట ఏంటి? రంగులతో వంట మాత్రం నాకు రాదండి. మీరు చేసినా మేము తినాలి కదా. ఓ, అలా వచ్చారా? సరే, మీరు తినే వంటకం చేయాలంటే నాకు ఇంగ్రీడియంట్స్ ఉండాలి కదా. అదే అక్కడే ఉన్నాయి కదా. ఎక్కడ? అక్కడే ఉన్నాయండి. ఇవాళ ఏప్రిల్ 1 హోలీ అండి. జాగ్రత్తగా చూడండి, అక్కడే ఉన్నాయి. ఇక్కడెక్కడ ఉన్నాయండి? ఇదేంటిది, ఎలా ప్రత్యక్షమే? మీకు మాయలో వచ్చా, చేతబడులు కూడా వచ్చా? నాకు వంట చేస్తే తినడం వచ్చండి. మీరు తినేలా వంట వచ్చి నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ వంట చేయబోతున్నారు? ఏ వంట చేయబోయే ముందు నాకు ఒక్క నిమిషం పర్మిషన్ ఇస్తే నేను ప్రేక్షకులతో మాట చెప్పుకోవాలి. ఓకే. జీ తెలుగు ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇదాంటి మీరు చెప్పేది? అది వంట చేస్తూ కూడా చెప్పొచ్చు కదా. తప్పైపోయిందండి. ఓకే, మరి ఈ వంటకి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ముందు ఈ వంట పేరు చెప్తానండి. ఓకే. దీని పేరు స్వీట్ దహి. స్వీట్ దహి అంటే పెరుగులో పంచదార వేసుకొని తింటే సరిపోతుంది. నాకు అర్థమైపోయిందండి. ఏమంటే మీకు నన్ను తినడం కూడా వచ్చు. ఓహో, కాదండి, అంత సింపుల్ కాదు, కాబట్టి కొంచెం సింపుల్ ఏది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాలు, పెరుగు, చెర్రీ, క్యారమిల్, షుగర్, ఇలాచి పొడి. ఫస్ట్ ప్రిపేర్ చేసే తీరు ఏంటంటే ఈ పాలుని బాగా మరగబెట్టాలి. వెలిగించండి, నేను పాలు పోస్తాను. మీరు చేస్తారు ఇంట్లో వంట? లేదండి. తెలిసింది.
మరి పాలు ఎంతసేపు మరిగించాలి ఇలా? కరెక్ట్ గా చెప్పాలంటే 50% అయిపోవాలి. అంటే 2 లీటర్స్ మిల్క్ మరగబెట్టినాం అనుకోండి, అది 1 లీటర్ కి తగ్గిపోవాలన్నమాట. ఈ రోజు హోలీ కదా, మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎవరికి దొరకలేదు అసలు. సో హోలీ రోజున ఇలా రావాలి అంటే చాలా గ్రేట్ కదండి తప్పించుకోవాలంటే. గ్రేట్ అంటే యాక్చువల్ గా గ్రేట్ అండి, కానీ ఈ ఫేస్ చూసి అవడం గ్రేట్ అనుకుంటాడండి. ఎవరైనా బొట్లు ఇలా పెట్టించుకుంటారా? మీరు ఫన్నీగానే పెట్టారు కదా. కౌంటర్ అన్నమాట ఇది. మీరు లాస్య, నేను హాస్య. ఓకే అండి, మరుగుతున్నాయి. ఏం చేయాలండి? ఇలా కలుపుతూ ఉండొచ్చా లేకపోతే అలాగే వదిలేయాలా? కలిపి ఏమవుతుందని మీ ఉద్దేశం? అంటే పొంగకుండా ఉంటుందేమో అని. అలా కాదు, అలా కలిపితే కాదు, తర్వాత సిమ్ చేసుకోవాలి. సిమ్ లో బాగా మరగపెట్టాలి ఎక్కువసేపు. ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారా మీరు? తక్కువ అండి, తక్కువ. కానీ చేసినప్పుడు బాగా ఇంట్రెస్ట్ గా చేస్తూ ఉంటాను. మరి పొంగిపోతున్నాయండి? చూడండి, బయటికి రానివ్వకుండా చేస్తాను. అలా సిమ్ లో అన్నమాట, మనకు తగినంత వేడి, అంటే బయటికి పొంగకుండా ఉంది అంతగా. అసలు స్టవ్ మనకు అసలు టచ్ ఉన్నట్లేదు కదా. అర్థం అవుతుందండి, ఏం లేదు, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ, అలా పొంగేటప్పుడు తక్కువ చేయాలి, మళ్ళీ దాని తర్వాత కిందికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కువ చేయాలి. ఎగ్జాక్ట్లీ అది కాదు. కాదండి, చూడండి, పొంగకుండా మరిగేంతగా చూస్తున్నారు కదా. ఓకే, అది తగినంత, అంటే పొంగదు అనమాట, మళ్ళీ పొంగుతుంది. పొంగదు చూడండి. ఓకే, ఇప్పుడు మీరు ఎందుకు కలుపుతున్నారండి? ఏం చేయాలో తెలియక. ఇందాకేమో నన్ను కలపొద్దన్నారు. అంటే మీకు లేదని కదండి. నేనెందుకు కమిట్ అవుతాను? ఒకసారి కలపండి మీ చేత్తో. లేదండి, నేను చాలా షార్ప్. ఏది ఒక ఉల్లిపాయ తీసుకొస్తాను కోసేయండి చేత్తో. షార్ప్ అన్నారు కదా, కత్తి లేకుండా. లేదండి, మరి అంత షార్ప్ కాదు. మీకు బొట్టు ముక్కు మీద బాగుందండి, నుదుటి మీద. అవునండి, రేపటి నుంచి ఇదే ఫాలో అయిపోతాను. 4 హెడ్ అంత ముక్కు ఉంది, ముక్కు అంత 4 హెడ్ ఉంది. ఇది కాంప్లిమెంటా కమెంటా? అంటే లోపల బ్రెయిన్ అంచనా వచ్చేస్తుంది కదా, మీకు అర్థం కావట్లేదు చూడండి. అంటే బ్రెయిన్ ఎంత ఉందో కూడా తెలుస్తుంది అనమాట. మీరు ఫస్ట్ చేసిన వంట ఏది? వంట అంటే బాయిల్డ్ వాటర్. అది ఎవరైనా చేశారు కదండి, వాటర్ బాయిల్. ఎవరు చేయని వంట అని అడగాలి అప్పుడు మీరు స్పెసిఫిక్ గా. ఓకే, ఎవరు చేయని వంట ఫస్ట్ టైం మీరు చేసిన వంట ఏదండి? జింగ్లింగ్ పూ. జింగ్లింగ్ పువ్వా? ఏంటండి ఇది? ఏమో నాకే తెలియదు, తిన్నాను. ఆ తర్వాత అది ఎలా చేశానో మర్చిపోయాను. ఓహో, ఆ వంటలో ఉన్న ప్రత్యేకత అదండి. ఓకే, రజనీ తింటే గజనీ అయిపోద్దండి. అంటే తింటే గజనీ అయితే అవ్వను కదండి. గజనీ కాదండి, వసంత కోకిల సినిమా గుర్తుంది మీకు? శ్రీదేవి అలా డాన్సులు వేసుకుంటూ అలా ఆ సింటమ్స్ కొన్ని కనిపిస్తాయి మీలో. ఓకే, చూద్దామండి కనిపిస్తాయా లేదో. శ్రీదేవితో పోలీసరికి చూద్దాం అంటున్నారు. సో అప్పుడప్పుడు కలుపుతా ఉండాలన్నమాట. ఓకే అండి, ఎంత కలపకూడదు అన్నాను కదా. మీకు ఎంత తెలుసో తెలుసుకుందాం అని. నాకు బాగా తెలిసిన అర్థమైంది. మీకు అసలు తెలియదు, కలపకూడదు అనేసరికి మీరు కలపలేదు కదా. ఓకే, ఎందుకు కలపాలో కొంచెం చెప్పండి. కింద అంటుకోకుండా. ఇప్పుడు తెలుసు కదా నాకు. ఇది మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే, క్యారమెల్ 2 స్పూన్స్ వేయాలి. 1 2. అదే ఇంకోటి వేస్తారు లేదా అని చూస్తున్నాను. 2 అని చెప్పారు కదా. ఓకే, ఇదేంటి తెలుసు కదా మీకు? పంచదార, షుగర్. ఓకే, ఈ షుగర్ కూడా 2 స్పూన్స్ వేయాలి. ఇంకొంచెం వేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువ కావాలంటే. ఇది దాదాపు 50% కరిగిపోయిందండి. ఇంకా ఆఫ్ చేశాను. స్టాప్ చేసుకోవాలా? మీరు చేస్తారా? నేను చేస్తాను. ఆన్ ఆఫ్ బాగా చేస్తారండి. అవునండి, అదొక్కటి వచ్చాను. వంట చేయడం అంటే అదేనా? సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి, కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు. మీ హాబీస్ ఏంటండి? వంటలు ఉండటం. అంటే మీకు కావాల్సింది అదే అనుకుంటున్నాను. ఆన్సర్ లేదండి, అంటే ఖాళీ టైం దొరికితే ఏం? ఖాళీ అనేది ఉండదండి, ఉండదు, చాలా బిజీగా ఉంటారు. ఎప్పుడు బిజీ పెట్టుకుంటాను. నాకు మీరు ఆర్టిస్ట్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది, ఎలా వచ్చారు ఈ ఫీల్డ్ లోకి? ఎలా అనిపించింది అంటే, ఎందుకు అనిపించింది అంటే, ఎందుకు అనిపించింది? స్కూల్లో హోంవర్క్ చేయకపోతే టీచర్ దగ్గర నటించేవాడిని కడుపునప్పని. ఓకే, ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన రోజు మా నాన్నగారి దగ్గర నటించేవాడు. సో ఇలాగా ఎవరైనా పెద్దలు కనిపించే వాళ్ళతో మనకి ఏదైనా అవసరాలు ఉన్నాయంటే వాళ్ళ ముందు వినయం నటించేవాడిని. ఓకే, సో ఇలా నటించడం చూసి విరక్తి చెంది ఒకసారి నా ఫ్రెండ్స్ నాకు సలహా ఇచ్చారు. ఇదేదో ప్రొఫెషన్ గా తీసుకుంటే 4 డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, నలుగురు గుర్తుపడతారని. సరే బాగుంది, మన చదువు కూడా దీనికి సూటబుల్ గా ఉంది యాక్టింగ్ కి. యాక్టింగ్ కి చదువు ఏంటి మీకు అర్థమై ఉంటుంది. సో ఆ విధంగా ఆ సూటబుల్ చదువుతో యాక్టింగ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా ఎలా వచ్చారు అన్నది మీ అద్భుతమైన ప్రశ్న. ఈ ఇంటర్వ్యూలో ఏ ఆర్టిస్ట్ ని ఎవరు అడగని క్వశ్చన్ ఇది కదా. పర్లేదులేండి, ట్రైన్ లో వచ్చాను. అది కాదండి, ఎలా వచ్చారు అంటే, ఓకే మీరు రావాలనుకున్న, ఎలా వచ్చారో ఎందుకు వచ్చారని అడుగుతున్నారు. ఎలా వచ్చారంటే ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఛాన్స్ వస్తే రాలేదండి, నేను వచ్చాక ఛాన్స్ వచ్చింది. అర్థం అవ్వలేదండి నాకు కొంచెం. అర్థం లేనికైతే కాదు కదా, మీరు అడిగింది ఏంటంటే నాకు ఛాన్స్ వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారు. లేదండి,
ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఛాన్స్ వచ్చింది. ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరు మీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు? ఎవరంటే అదే ఫస్ట్ నేను చేసిన సీరియల్ రుతురాగాలు అండి. ఓకే. ఆ రుతురాగాలు సీరియల్ కోసం నేను మ్యూజిక్ డైరెక్టర్ గా అప్రోచ్ అయ్యాను, అంటే మ్యూజిషియన్ అండి బేసిక్ గా. ఓకే ఓకే. అలాగే అప్రోచ్ అయ్యేసరికి వాళ్ళు నా ట్యూన్లు విని నాకు యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చారు. ఓకే. ఏమవుతుందండి మీకు అంటే నా ట్యూన్లు నచ్చలేదు, నేను వాళ్ళు బుర్ర తినేస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఇస్తే పడి ఉంటాను కాబట్టి అనుకుని యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చారు. ఓకే, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఆ విధంగా నాకు స్కూల్ నుంచి నేను స్కూల్ డేస్ లో ఉన్న నా ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ స్కిల్స్ అన్ని ఇక్కడ చూపించి ఆ విధంగా అద్భుతమైన యాక్టర్ అయ్యి ఆస్కర్ అవార్డు పొంది. అవుతారేంటండి అండి ఆస్కర్ అవార్డు ఇంకా అంటే మీరు అడిగిన అంత గొప్ప క్వశ్చన్ కి గొప్పగా ఆన్సర్ చెప్దాం అనుకున్నాను. ఓకే ఓకే, మీరు ఎలా చెప్పినా నేను వింటానండి. అర్థమైపోయిందండి. పాలు చల్లబడే వరకు మీకు కూడా టైం పాస్ కావాలి కదా. అంతే కదా. చల్లవుతున్నాయండి అంటే గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో 1/2 స్పూన్ ఇలాచి పౌడర్. తెలీదు. ఓకే అండి, మీరు ఏం చెప్పినా అంటే అదే సరే. నెక్స్ట్ పెరుగు అండి. పెరుగు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఓకే. ఈ 2 స్పూన్లు వేసిన తర్వాత మీరు 2 మరి 2.5 వేసారు. లేదండి, ఫుల్ స్పూన్ రాలేదు, బాగానే లెక్క పెడుతున్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇలాగే పెట్టేదానికంటే బౌల్లో తీసుకుందాం మనము. అవును, ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం ఉందా? డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం. ఇలాగే తింటే ఏమవుద్ది అంటే నేను ఎలా తిన్నానో అలా చెప్తున్నాను, మీకు తర్వాత ఎలా తినాలనిపిస్తే అలా మీరు ఇంటికి వెళ్ళి తినండి. ఎందుకు చెప్పండి, దానివల్ల నాకు రిస్క్ ఉండదు. వెరీ గుడ్ అండి, మీ మేలీ జన్మలో మర్చిపోలేదు, అంత హెల్ప్ చేస్తున్నారు. పడేయకండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది నా బాధ. ఇట్లా తీసుకున్నామండి. ఇప్పుడు మీరు దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. అయితే డీప్ ఫ్రిడ్జ్ లో వెళ్ళి నేను పెట్టేస్తానండి. అదే కదండి నేను చెప్పాను. ఓకే, దాంట్లో తినేకండి. సరే అండి. స్వీట్ దహి డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చానండి, చల్లగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి ఫైనల్ గార్నిషింగ్ చేయాలి. ఓకే, విత్ చెర్రీస్. yes. చాలా బాగుందండి. కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్ గా ఉంది, హోలీ కదా. హోలీ స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి. yes absolutely. స్వీట్ దహి రెడీ అయిపోయింది. స్వీట్ దహి తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, పెరుగు, చెర్రీస్, క్యారమెల్, యాలకుల పొడి. తయారు చేసే విధానం: ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరగనివ్వాలి. సగానికి సగం మరిగిన తరువాత అందులో క్యారమెల్, పంచదార వేసి కొద్దిసేపు కలుపుకోవాలి. స్టవ్ మీద నుంచి కిందికి దించి గోరువెచ్చగా అయిన పాలలో యాలకుల పొడి, కొద్దిగా పెరుగు వేసి డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచుకొని 5 నిమిషాల తర్వాత చెర్రీస్ తో గార్నిష్ చేస్తే స్వీట్ దహి రెడీ.